నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఎట్టకేలకు మందకృష్ణ మాదిగ పోరాటానికి ఫలితం దక్కింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటు తెలంగాణలోను అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లోను అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది. ఇక త్వరలోనే తీర్మానం కూడా చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం చూసాం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును చంద్రబాబు గారు ఈ ప్రతిపాదన తెర మీదకు తీసుకురావడం. ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందిన వారికి అందుతున్నాయని చెప్పి అన్ని వర్గాలకు అన్ని తక్కువ కులాలకు కూడా అందాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణను ప్రతిపాదనను తీసుకురావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా అసలు ఎస్సీ వర్గీకరణ పుట్టు పూర్వతరాల గురించి ఈ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు, ఈ ఎస్సీ వర్గీకరణ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం ఇప్పటి వరకు మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చర్చ జరిగింది, తీర్మానం జరగబోతుంది అంటున్నారు. సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం దీని మీద ఎలా ఉంది? అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? దీనివల్ల వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? చంద్రబాబు గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు? బాబు గారు ఈ నిర్ణయాన్ని గతంలోనే అమలు చేశారు. కాకపోతే కొన్ని కుల సంఘాలు సుప్రీంకోర్టుకు పోయి ఆ నిర్ణయాన్ని ఆపు చేసినాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఊపందుకున్నది. ఎవరి జనాభా ఎంత ఉంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అంత ఇవ్వాలా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది ఒక ఉద్యమంగా కొంతమంది అడుగుతున్నారు. అంటే ఎస్సీలో మనకి రెండు తెలంగాణ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా ఎస్సీ కేటగిరీ కింద అంటే షెడ్యూల్ క్యాస్ట్ కింద అంటారు. ఈ ఉద్యమం ఒక షెడ్యూల్ క్యాస్ట్లో కాదు, షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా ఉంది. ఈ ఉద్యమం ఏంటంటే అన్ని కులాల్లో కూడా కొద్దిగా విజ్ఞానం పెరిగేళ్ళకి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఎస్సీ కేటగిరీ కిందకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉంటాయి. ఈ 59 కులాల్లో ఒకే ఒక కులం వాళ్ళు అవకాశాలన్నీ తన్నుకోబోతున్నారు. అంటే వాళ్ళకి కేటాయించిన దాంట్లో ఉన్నటువంటి కులాలు ఏంటంటే మా వాటా మాకు రావడం లేదన్న నిరాశ నిస్పృహలతోటి వాళ్ళు ఏంటంటే ఒక 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసుకొని విజృంభిస్తున్నారు. దీనికి ఫలితంగా ఏం చేశారంటే 97లో ఒక తీర్మానం అనుకొని 99లో బిల్లు పాస్ చేసుకొని అప్పట్లో కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి. 2000 నుంచి 2004 దాకా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంటేషన్ చేయడం. దాని తర్వాత కాలంలో ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు పోవటం, అది న్యాయబద్ధత కాదు, దాన్ని టచ్ చేసే అవకాశం లేదు, ఇట్లాంటి న్యాయ సూత్రాలను అడ్డం పెట్టుకొని ఆ రిజర్వేషన్ ప్రక్రియను ఆపు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఒకవైపు ఏమో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు అని మతం మారితే రిజర్వేషన్లు పోతాయని ఇంకొక పోరాటం ఉందన్నమాట. ఈరోజు ఎస్సీల్లో చాలామంది క్యాస్టా రిలీజనా ఈ రెండుని పట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు క్యాస్ట్ రిలీజన్ అనే సిద్ధాంతం కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు రిలీజన్ అనేది ఏంది అనేది తెలుసుకోకుండా క్యాస్ట్ని కూడా డిఫైన్ చేయటం కష్టం అన్నమాట. ఇక్కడ రిలీజియన్ వర్సెస్ క్యాస్ట్ కూడా ఉందన్నమాట సమస్య. దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది కూడా తెలుసుకోవాలా. దీన్ని ఏంటంటే క్యాస్ట్ ఒకే క్యాస్ట్లో ఉంటూ మరో రిలీజియన్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక రిలీజియన్లో ఉండి ఇంకొక రిలీజియన్లోకి ఇంకో మతంలోకి మారినప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్ వెళ్ళిపోద్ది, ఉండదు, రిజర్వేషన్ కిందకి రాడు. అది ఒక సమస్య ఉందన్నమాట. దీన్ని ఎలా పరిష్కరిస్తాయి ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అంటే వాళ్ళ ఎస్సీల రిలీజియన్ ప్రకారంగా తీసుకునే వాళ్ళకి ఇంకా ఇప్పుడు కన్వర్షన్ అయినారనుకో, ఎస్సీలో చాలామంది కన్వర్షన్ అయి ఉన్నారు. కన్వర్షన్ అయినప్పుడు వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదా దీని మీద కూడా చర్చ జరగాల. అంటే ఇప్పుడు మంత్రిమండలి ఆమోదించింది, అది జాతీయ ఎస్సీ కమిషన్కి పోయి ఇదంతా చాలా చిక్కుముడుల లాంటి ప్రశ్న అన్నమాట. ఇప్పుడు మత ప్రాతిపదికన వర్గీకరణ చేద్దామా, కుల ప్రాతిపదికన వర్గీకరణ చేద్దామా, కులం ముందా మతం ముందా, ఈ రెండింటి మధ్య కూడా మనకి చాలా ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీలో ఉండే 59 కులాలకి సమాన ఎవరు ఎంత ఉందో అంత ఇవ్వాలని 4 కేటగిరీలో ఇది ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది.
కాబట్టి ఇది మంచే జరగదు, ఎస్సీ కులాలకి చెడే జరగదు. కాకపోతే ఏంటంటే క్రిమిలేయర్ను కూడా ఎత్తేయాలి. ఎంతకాలం ఉంటుంది ఈ రిజర్వేషను? దీనికి ఒక అద్దు పద్దు లేదా. ఒక ఐఏఎస్ కలెక్టర్ అవుతాడు, ఆ నుంచి ఎత్తేయాల, వాళ్ళని క్రిమిలేయర్లోకి తీసుకురావాలి. ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత, ఎంపీలు అయిన తర్వాత, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన తర్వాత, గ్రూప్ 2 ఆఫీసర్లు అయిన తర్వాత, గ్రీన్ పెన్ హోల్డర్ సిగ్నేచర్ ఉండే పై వాళ్ళందరినీ ఒకసారి ఒక డాక్టర్ అయిన తర్వాత కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంది, అది క్రిమిలేయర్ సిస్టాన్ని కూడా తీసుకురావాలి. అంటే ఎకనామిక్ బేస్ మీద రిజర్వేషన్ ఉండటం తప్పులేదు, కానీ ఓసీల్లో పేదలు లేరు, కడు పేదలు ఉన్నారు ఓసీల్లో కూడా చాలామంది. రోజు కూలికి పోతే కానీ గడవని కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలు అయిపోయి మేము ఎస్సీ అంటాం, ఎంపీలు అయిపోయినాక మేము అట్టడుగునున్నాం. ఇది ఎక్కడ రాజనీతి? ఇది ఒప్పుకోకూడదు. క్రిమిలేయర్ కింద ఎత్తిపారేయాలి వీళ్ళందరినీ. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అతను జనరల్ కేటగిరీ కిందకి రావాలి, ఒకసారి ఎంపీ అయిన తర్వాత అతను జనరల్ కేటగిరీ కిందకి రావాలి. ఎస్సీ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ రిజర్వేషన్ లబ్ధి ఎలా ఇస్తావు అతనికి? ఇవ్వకూడదు. అదే గ్రీన్ పెన్ హోల్డర్స్ అంటారు. ఎంఆర్ఓ స్థాయి నుంచి పైనుండి అధికారులందరూ కూడా, మండల స్థాయి అధికారులందరూ గ్రీన్ పెన్ హోల్డర్స్ ఉంటారు. డాక్టర్స్ కానివ్వండి, తర్వాత మనకి ఎండిఓ కానీ, ఎంఈఓ కానీ, తర్వాత ఎంఆర్ఓ స్థాయి నుంచి పైనుండి అధికారులందరికీ కూడా క్రిమిలేయర్ కిందకి తీసుకురావాలి వాడిని. వాళ్ళకి ఏంటంటే ఉన్నారు కదా అని చెప్పి ఆమెను ఇచ్చుకుంటా పోతే ఇంకా ఈ భూమండలం ఉన్నన్ని రోజులు ఇంక రిజర్వేషన్ అంతం లేదా రిజర్వేషన్కే. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వండి, ఫుడ్ ఫెసిలిటీస్ ఇవ్వండి, మొత్తం ఇవ్వండి, తప్పులేదు. కానీ కాంపిటీషన్కి వచ్చేసరికి నీకు ఏమవుతుందంటే కోచింగ్ ఇవ్వండి, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీగా ఫుడ్ పెట్టండి, ఫ్రీగా బట్టలు ఇవ్వండి, ఫ్రీగా కోచింగ్ కూడా ఇవ్వండి. కానీ కాంపిటీషన్కి వచ్చేసరికి టాలెంట్ని తొక్కేసి రిజర్వేషన్ అడ్డం పెట్టేయటం అంటే నా బొట్టోళ్ళకేమో అది నచ్చటం లేదు. కాకపోతే కాలానుగుణంగా అందరు పోవాలి కాబట్టి మిగతా కులాలకి సింపుల్గా చెప్పాలంటే మాల సామాజిక వర్గం అత్యధికంగా ఉద్యోగాలు కొల్లగొట్టిన మాట వాస్తవం. మాదిగ సామాజిక వర్గం మాకు లేవు ఉద్యోగాలు అంటున్నారు. వాళ్ళల్లో ఇంకా ఈ 2 కులాలే కాదు కదా, 59 కులాలు 2 పక్కన పెడితే 57 కులాలు అన్యాయం అయిపోతుండే కదా. వాళ్ళ కోసమైనా ఈ వర్గీకరణ జరిగి తీరాలని మేధావి వర్గం అంతా అనుకుంటున్నారు. దీనికి రాజ్యాంగంలో చాలా మెలికలు ఉన్నాయి. ఇది అంత త్వరగా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు మంత్రిమండలి నిర్ణయం తీసింది, రేపు అసెంబ్లీలో కూడా చర్చ పెడతారు. దీన్ని కాన్స్టిట్యూషన్ మార్పు చేయాలి, భారత పార్లమెంటు మార్పు చేసుకొని వస్తే తప్ప దీనికి చిక్కుముడులు దొరకవు అన్నమాట. భారత పార్లమెంటే కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి దాన్ని చేర్చి అప్పుడు రాష్ట్రపతి గజెట్లో పెట్టేసి దానికి చట్టం చేయాల్సి ఉందన్నమాట. అంత బలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏదో అనుకున్నాం కదా, ఇచ్చేస్తాం ఉద్యోగాలు అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఇచ్చేస్తుంది వీళ్ళకని. కానీ ఈ నిర్ణయాన్ని కేంద్ర పార్లమెంటు చేయాల్సి ఉన్నది. ఇది తేనె తుట్టు లాంటిది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ నిర్ణయం మంచిదే, కానీ అవతల కొన్ని వర్గాలు ఒప్పుకోవటంలా. నేను అనేది ఏంటంటే అన్ని కులాలలో తిండికి లేని వాళ్ళు ఉన్నారు నేటికి కూడా, వాళ్ళ టాలెంట్ని ఓసీ అని అడ్డం పెట్టి తొక్కేస్తున్నారన్నమాట. ఇది కాదు నేననేది. ప్రతి ఒక్క బిడ్డకి అందరికీ ఎడ్యుకేషన్ ఫ్రీగా అయ్యండి, అందరికీ ఉచితంగా కోచింగ్లు ఇవ్వండి, కానీ టాలెంట్ కాడికి ఎగ్జామ్ కాడికి వచ్చేకి ఎవరు టాప్లో నిలబడితే జాబులు ఇవ్వండి. ఇది నా యొక్క ఒపీనియన్, నా పర్సనల్ వ్యక్తిగత ఒపీనియన్ చెప్తుండా. ఈ కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వటం అంత దరిద్రం ఇంకొకటి లేనే లేదు సమాజంలో. నేను అనేది ఏంటంటే అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి, అన్నీ ఇవ్వండి ఫ్రీగా. బట్ టాలెంట్కి వచ్చేసరికి ఎవడికే ముందు వరుసలో ఉంటుందో వాడికే రావాలా. ఇది నా యొక్క ఒపీనియన్, నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. అంతే తప్ప కొంతమంది కోసం కాదు, అందరి కోసం ఉండాలి. సార్, అప్పట్లో అంటే పేదరికాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది అండ్ అమలు చేసింది కూడా అంటున్నారు. సో మరి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటున్నారు కాబట్టి ఇప్పుడు సార్ మాట్లాడినట్టు అంటే మిగతా వర్గాల నుంచి ఏమన్నా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు మీ ఉద్దేశం? ఎస్సీ వర్గీకరణ ఇవాళ మాదిగల పోరాటం 3 దశాబ్దాల చరిత్ర. ఇది 1994లోనో ఎప్పుడో ఎంఆర్పిఎస్ అనేది పెట్టారు, మందాకృష్ణ మాదిగ. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మీరు ఇందాక అన్నట్లుగా 97లో అనుకున్నారు, 99లో క్లియర్ చేసి కూడా వాళ్ళు అనుభవించారు. ఎవరు ఆ పీరియడ్లో 3-4 ఏళ్ళు దాన్ని అమలు చేయడం ద్వారా మాదిగల్లో దాని ఉపకులాల్లో దగ్గర 24,500 మందికి న్యాయం జరిగింది. 24,500 కుటుంబాల వాళ్ళు ఉద్యోగాలు పొందారు. అంటే ఈ వర్గీకరణ అనేది
ఆ రిజర్వేషన్ల యొక్క ఫలాలు అణగారిన వర్గాలకు అందట్లేదు. ఇందాక మన మధు గారు చెప్పినట్టు అందిన వాళ్ళే మళ్ళా అందుతున్నారు, పొందిన వాళ్ళే మళ్ళా పొందుతున్నారు. అంటే కొన్ని కుటుంబాలేమో పైకి వస్తున్నాయి, అట్టడుగునున్న కుటుంబాలు మరింత అట్టడుక్కి దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు వర్గీకరణ అనేది మొన్న మనం చూసాం. ఏది ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ మాదిగల గర్జన సభకి హాజరవ్వటం, ఒక సామాజిక యుద్ధ భేరీ అని పెట్టడం, మందాకృష్ణ మాదిగ మోడీ ఆ వేదికపై నుంచి అడ్రస్ చేయటం. ఎప్పుడైతే ఇది దేశవ్యాప్తంగా ఒక పోరాటంగా మారిందో, ప్రధాని మోడీ బీజేపీ దీన్ని టేకప్ చేసిందో, దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చిన పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పిన దీంట్లో ఇప్పుడు ఏంటి, ఆ రోజు ఆ బీజం వేసిన మందాకృష్ణ మాదిగ దీనికి, నెక్స్ట్ దీన్ని అమలు చేసిన ఆద్యుడు ఎవరు, చంద్రబాబు నాయుడు, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, వీళ్ళు త్రిమూర్తులు, వీళ్ళ ముగ్గురు ఈ దీనికి వాళ్ళే కారకులు అన్నమాట. ఏది ఇవాళ మాదిగలు లేకపోతే మాదిగ ఉపకులాలు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందంటే దీనివల్ల ఆయా కులాలు ఇవాళ ఇలా ముగ్గురికి రుణపడి ఉండాలి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఇంతకాలం పాటు ఈ పోరాటాన్ని నడపగలిగాడంటే, ఒక అణగారిన జాతిని ఇవాళ ఒక పోరాట శక్తిగా మలిచాడంటే మన మందాకృష్ణని అభినందించాలి. గతంలో ఏంటి, కులం పేరు చెప్పుకోవాలంటే నామోషి. అట్లాంటిది ఈ పోరాట పుణ్యం ఫలితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు చివర మందాకృష్ణ మాదిగ, లేకపోతే ఇంకా వేరే మాణిక్యరావు మాదిగ ఇట్లా పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఒక గౌరవంగా. ఏది ఇంతకు ముందేమో తిట్టుగా తీసుకునేవాళ్ళు, అది వాళ్ళ ఒక గౌరవంగా మార్చిన క్రెడిట్ మందాకృష్ణకే చెందుతుందన్నమాట. ఇవాళ ఆ డిమాండ్లో, ఆ పోరాటంలో ఒక చిత్తశుద్ధి, ఒక సంకల్ప శుద్ధి ఉందన్నమాట. ఏంటి, చాలా కోర్టులు, చాలా సభలు, ఇది మామూలు పోరాటం కాదనమాట. ఏది ఉషా మెహ్రా కమిషన్ వేశారు, అసలు అంతకుముందే రామచంద్ర కమిషన్ వేశారు ఎవరు, చంద్రబాబు నాయుడు, స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. మనం అనుకున్నాం 24,500 ఉద్యోగాలు కూడా వచ్చాయని చెప్పి. కానీ ఆ తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళి కొంతమంది ఇందాక మధు గారు చెప్పినట్టు ఏం చేశారు, అడ్డుకున్నారు, ఇంప్లిమెంట్ కాకుండా చేశారు. అంటే ఆ ఫలితాలు ఏకపక్షంగా పొందిన వర్గం దీన్ని అడ్డుకోవాలని చూస్తుంది. మొన్న కూడా ఇప్పుడేంటి, ఈ మాలల యుద్ధ భేరీ అని పెట్టి, ఇప్పుడు హర్షకుమార్ మాజీ ఎంపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి, వీళ్ళందరూ కొందరు భుజాన్ని వేసుకుని ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేయాలన్నట్టుగా మళ్ళా సభలు పెట్టడం, ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలని కొంతమంది దీనికి ఇది చేయటం. ఇప్పటికీ కొన్ని పార్టీలు దీనిపైన సరైన స్టాండ్ చెప్పకపోవటం, గోడ మీద పిల్లుల్లాగా బిహేవ్ చేయటం. ఇప్పుడు చంద్రబాబు ఆ రోజు ఏమన్నారు, అసలు ఆయన పేరే చంద్రబాబు మాదిగా అన్నారు, తనను తాను ఒక పెద్ద మాదిగ్గా పిలుచుకున్నాడు. అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాదిగలకు అనుకూల పార్టీ, మాలలకు వ్యతిరేకమనో ఈ విధంగా విడదీసి డివైడ్ చేసి అందులో రాజకీయ లాభాలు పొందాలని చూడటమో అది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇక్కడ చూడాల్సింది వాళ్ళు అట్టడుగునున్నారా లేదా, అక్కడ పేదరికం తాండవిస్తుందా లేదా, ఆ కులాలను పైకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందా లేదా, వీటిపైన చర్చ జరగాలి. ఇప్పుడు ఏంటి, ఇది 14% ఏమో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ 15% రిజర్వేషన్లు ఉన్నదాన్ని ఏం చేశారు, విడగొట్టుకుంటూ వచ్చారు. ఎట్లా, మాలలకే పెద్దపీట వేశారు. ఎంత, 7.5% వాళ్ళకి పోతారు. మాలల ఉపకులాలకి, మాదిగలు ఉపకులాలకు వచ్చి 6.5, మాదిగలకి 6.5%, వాళ్ళ ఉపకులాలకు కూడా కలిపి. తర్వాత రెల్లి, వేరే వాటికి ఒక 1% వాటికి కేటాయించిన దీంట్లో నీకేంటి, ఒక చక్కటి విభజన జరిగింది. ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు కానీ, రామచంద్ర కమిషన్ కానీ, మొన్న కూడా ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. రాజీవ్ రంజన్ అతను ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో వీళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 4,000 పైన ఏమో వినతి పత్రాలు ఇచ్చారు. వీటన్నిటిని బట్టి తీసుకుని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చిన దీంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించింది. రేపు 20వ తారీఖు ఎప్పుడో
అసెంబ్లీలో చర్చ పెడుతున్నారు. ఆ చర్చలో వీళ్ళంతా పాల్గొనవచ్చు. విస్తృతంగా వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు ఏంటి, స్టేట్ ఇదిగా వర్గీకరణ జరగాల, జిల్లా బేస్గా వర్గీకరణ జరగాల అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్న దీంట్లో మరి రాష్ట్రం బేస్గానే వర్గీకరణ జరుగుద్దేమో చూడాలి. కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, జిల్లా వేదికగా వర్గీకరణ జరగాలి. కొన్ని జిల్లాల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు, కొన్ని జిల్లాల్లో వీళ్ళు తక్కువగా ఉన్నారు. అట్లా చూస్తున్న నేపథ్యంలో రేపు శాసనసభ దీనికి ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. మధు గారు ఇందాక చెప్పినట్టు పార్లమెంట్ అనేది ఇవాళ అసలు అత్యున్నత సభ. అక్కడి నుంచి వచ్చే డైరెక్షన్ ఏదో ఉంటుంది, దాన్ని బట్టి ఫలితాలు అందుతాయి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి జిల్లాలను పెంచారు. సో దీన్ని బట్టి మరి జనాభా లెక్కన ప్రాతిపదికన, జిల్లా లెక్క ప్రాతిపదికన అని చెప్పి ఇంకా డిసైడ్ అవ్వాల్సింది అంటున్నారు. సో అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, ఎలా చేస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారు? సో మరి రేపు ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుందంటారు, మీరేం చెప్తారు? నేననేది ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే ఈ ప్రైవేటలైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా ప్రైవేటలైజేషన్ అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఈ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏం ఎక్కువ ఉండవు. ఇప్పుడు అన్ని జాబ్స్ అన్నీ కూడా ఇలా ప్రైవేట్లో ఎక్కువ ఉన్నాయి. శాలరీస్ కూడా గవర్నమెంట్ జాబ్లో కన్నా ప్రైవేట్లోనే ఎక్కువ శాలరీలు ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు రిజర్వేషన్ అంటే ఒప్పుకోవు. ప్రైవేటలైజేషన్లో రిజర్వేషన్లు వర్తించవు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు ఏంటంటే టాలెంట్కి పెద్దపీట వేస్తాయి. ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎస్పెషల్లీ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో ఏ అయితే ఉన్నాయో కాంట్రాక్ట్ లేబర్ కానీ, తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, వాటికి సంబంధించిన కోర్టులో కానీ అన్ని శాఖల్లో అవి ఏంటంటే మ్యాక్సిమం 8.5 నుంచి 12% లోపే ఉంటాయి. ఏది జాబ్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించేటటువంటి జాబుల్లోనే ఈ రిజర్వేషన్లు. అదేవిధంగా చట్టసభల్లో కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తుంటాయి. ఈరోజు నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, జిల్లాలు యూనిట్గా ఉండాలంటే జిల్లాలని దరిద్రంగా విభజించారు. ముందు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయండి. ఒక అవేకుడు, ఒక అవివిజ్ఞాని, ఒక మూర్ఖుడు ఏం చేశాడంటే పార్లమెంటు దాన్ని ఒక యూనిట్గా చేసుకొని ఒక జిల్లా చేశాడు. రేపు పార్లమెంటు పెరుగుతుండే, పార్లమెంటు సీట్లు 26లో జనాభా లెక్కలు అయిన తర్వాత 2026లో జనగణన చేస్తారు. మామూలుగా ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయాలి. 2011లో జనాభా లెక్కలు చేశారు. తర్వాత అగైన్ ఏం చేయాలా, 2021లో జనాభా లెక్కలు తీయాలంటే కరోనా టైం అని చెప్పి పోయింది. 2026లో జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు ఈ జిల్లాలని పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఒక్క జిల్లా కూడా సక్రమంగా లేదు ఇప్పుడున్న జిల్లాల్లో. ఇప్పుడు ఎందుకంటే ఇది పెద్ద తేనెతుట్టి, ఆ పని చేసుకుంటా పోతే అభివృద్ధి ఆగిపోద్ది అని చెప్పి బాబు గారు దాని జోలికి పోలా. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ఒక మూలకేమో హెడ్ క్వార్టర్ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది మారుమూల పల్లె. ఎప్పుడైనా సరే మండల కేంద్రం అందరికి సమాన దూరం, రాజధాని అందరికి సమాన దూరం ఎట్టా ఉండాలని అనుకుంటున్నాము, అదేవిధంగా మనం ఏం చేయాలా, జిల్లాలను కూడా మనం ఏం చేయాలంటే సమాన దూరంలో ఉండేటట్టు చూడాలా. అన్ని మండల హెడ్ క్వార్టర్లకు సమాన దూరంలో ఉండేటట్టు చేసుకోవాలా. ఆ పని చేయకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు చేసిపోయిండు. దాని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలా, జిల్లాని మాత్రం యూనిట్గా తీసుకోవాలి. ఈ రిజర్వేషన్లకు కేటాయించేటప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా చేస్తే అన్యాయమే జరగద్ది. ఈరోజు కూడా ఏంటంటే ఎస్టీల్లో కూడా ఉంది ఈ వర్గీకరణ. ఎస్సీలది ఒకటే కాదు సమస్య, ఆదివాసీలు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉండే ఎస్టీలేమో బాగానే బాగుపడుతున్నారు, ఆదివాసీలు నష్టపోతున్నారు. అక్కడ కూడా సమస్య ఉంది. అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చ చేసిన దాన్ని, ఆ తీర్మానం కాపీల్ని ఏం చేస్తారంటే జాతీయ ఎస్సీ కమిషన్కి పంపిస్తారు. ఏదైతే రేపు 20వ తేదీ అసెంబ్లీలో జరగబోద్దో చర్చ, ఆ తీర్మానాన్ని కాపీని భారత పార్లమెంట్కి ఒకటి, జాతీయ ఎస్సీ కమిషన్కి ఒకటి, అంత దూరం పంపిస్తారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బిల్లు పాస్ చేసుకొని, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని వర్గీకరణ ప్రకారం నియామకాలు చేయొచ్చు. అందువల్లే డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఆపింది. ఇప్పుడు 16,000 చేంజ్ టీచర్ పోస్టులు ఉన్నాయి కదా, డిఎస్సి నోటిఫికేషన్ ఆపటానికి కారణం కూడా ఇదే. ఈ బిల్లు పాస్ చేసేసుకొని నోటిఫికేషన్ ఇచ్చేస్తే వాళ్ళకు కూడా అందరికి న్యాయం జరగద్ది. అందుకని ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద కూడా మాల మహానాడు అర్ధరాత్రి పూట దాడులు చేస్తుందిగా. అంటే పెట్టొద్దంటే చర్చే జరగకూడదు అంటే మీరెవరు దాడులు చేయడానికి? చర్చ జరగాల్సిందే.
చర్చ జరగకుండా దాడులు చేస్తానంటే ఊరుకుంటారా? ఇంత చట్టం ఒప్పుకోదు, ఎత్తి లోపలేసేస్తుంది. నువ్వు చర్చించొద్దు, మీరు ఏం చేయొద్దు అనటానికి అవతల ఒక వర్గం మళ్ళీ దాడులు చేస్తుందంటే అరాచకాన్ని కూడా ఈ అరాచకత్వాన్ని పేరెప్పించే దుష్టశక్తులు కొన్ని ఉన్నాయి రాజకీయ క్రీడలో. ఉక్కు పాదంతో హోంశాఖ అణిచేయాలి. ఎవరు కూడా చట్టబద్ధంగా అడగండి, నిరసనలు తెలపండి, తప్పు లేదు. కానీ ప్రజాస్వామ్య హితంగా ధర్నాలు చేయటంలో తప్పు లేదు. కానీ అర్ధరాత్రి పూట పోయి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తానంటే చట్టం తాను చేసుకొని పోతుంది. అందువల్ల ఎందుకు కొన్ని అంటే కిరసనాయిల్ పెట్రోల్ పోస్తుంది వెనక పక్క నుంచి బహిరంగంగానే. ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఎగదోస్తూ ఉన్నారు అన్నమాట. అంటే అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా, వర్గీకరణ జరగటం మంచిదే, అందరికి రావాలా. ఇప్పుడు అందరికి సమాన ఒకరే తింటా పోతుంటే అందరికి సమాన అవకాశాలు రావడంలో తప్పు లేదు. కాకపోతే నేను మొదట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాను నేను. ఎందుకంటే మతం మారున్నారు చాలామంది ఎస్సీలు, దాన్ని ఏం చేస్తారు? దానికి కూడా అసెంబ్లీ కంక్లూడ్ చేయాలా. ఎవరైతే మతాన్ని మారిపోయి ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీలోకి రారు అని తీర్మానం చేయండి, చూద్దాం. ఇది $1 బిలియన్ ప్రశ్న వచ్చిందనమాట. ఎవరైతే కులం ఒకటి ఉండి మతం ఒకటి ఉండటం కుదరదు, రాజ్యాంగం ఒప్పుకోదు. నీకు కులం వేరు మతం వేరు అనే 2 భిన్న స్వరాలు ఉండకూడదు. ఉంటే ఈ ఒడ్డు నన్ను ఉండాలా, ఆ ఒడ్డు నన్ను ఉండాలా. ఇది పెద్ద క్రైటీరియా ఉంటుంది. దీని మీద కూడా అసెంబ్లీలో చర్చించాలా. మతం మారుంటే పరిస్థితి ఏంది, దీని మీద కూడా చర్చ జరగాలి. వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా? ఇక్కడేమో కులం పేరు వాడతావు, ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతావు, అక్కడేమో మతం. దీని మీద కూడా చర్చ జరగాలి. రిజర్వేషన్తో పాటు ఇది కూడా చర్చ జరిగితే బాగుంటుంది. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా దృష్టి సారిస్తుందిగా. మతం మారితే పరిస్థితి ఏంది, ఎస్సీ కులాల్లో మతం మారితే పరిస్థితి ఏంది, దీని మీద కూడా చర్చ జరగాలని నా యొక్క ఉద్దేశం. రైట్ సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆబ్వియస్లీ వైసీపీ నుంచి వ్యతిరేకంగానే ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగానే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏ విధంగా ఉంది అంటే, ఆయన హయాంలో 27 దళితులకు అందాల్సిన పథకాలను కూడా ఆయన రద్దు చేశారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందంట? గోపి జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లి, ఏది తేల్చడు అనమాట. ఏది వాళ్ళకి మద్దతు ఇవ్వడు, వీళ్ళకి మద్దతు ఇవ్వడు, గోడ మీద పిల్లిలాగా. కానీ అండర్ కరెంటు ఎగదోస్తాడు, చిచ్చు పెడతాడు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సహకారం ఇస్తాడు. ఇప్పుడు దాడులు అంటున్నారు కదా, ఏది తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద ఈ దాడుల వెనుక, లేకపోతే ఈ చిచ్చు రగిల్చడం వెనుక, వీళ్ళతో సభలు పెట్టించడం వెనుక, వీటన్నిటిపై కావాల్సిన ఇంధనం, అదే ధనం సరఫరా చేస్తూ ఉంటాడు అన్నమాట. వర్గీకరణ అనేది ఒక చిచ్చు కాదు. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం. ఏది అణగారిన వర్గాలకి అందుతున్న న్యాయంగా దీన్ని చూడాలి, కానీ దీన్ని చిచ్చుగా చూడకూడదు. ఇప్పుడు హర్షకుమార్ కావచ్చు, ఆ జడా శ్రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమందితో మీటింగులు పెట్టించి మాల మహానాడు అని చెప్పి సదస్సులు పెట్టి మోడీని చంద్రబాబుని వీళ్ళందరినీ విమర్శించటం అంటే ఐక్యతను ఏదో భగ్నం చేస్తున్నారు ఎస్సీల్లో, లేకపోతే ఇక్కడ చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగా. ఐక్యత ముసుగులో మాదిగలకు అందాల్సినటువంటి ఫలాలను మీరు కలరాయాలని చూస్తే, అసలు పోరాటం పుట్టిందే దేనికి? ఎంఆర్పిఎస్ పుట్టిందే దాని మీద కదా. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం ఏంటి? అంబేద్కర్ ఇచ్చారు రిజర్వేషన్స్. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్స్ అందరికీ అందాలి, అంతే తప్ప మేమే మొత్తం పొందుతాము అనే దగ్గరే వచ్చిన విభేదం. అంబేద్కర్ గారు సార్, మీరు అంబేద్కర్ గారు అంబేద్కర్ ఒక మాల వాళ్ళకే ఇలా రిజర్వేషను 2500-600 కులాలకు ఇచ్చిండు రిజర్వేషను. భారతదేశ వ్యాప్తంగా ఒక్క మాల కులానికే ఇలా రిజర్వేషను 2600 కులాలకు ఇచ్చాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లో. వీళ్ళు ఒక్కరే గొప్పోళ్ళు అనుకుంటేట. ఆ రిజర్వేషన్ ఎందుకు తెచ్చాడు? పేదరిక నిర్మూలనలో భాగం. ఇక్కడేంటి అగ్రవర్ణాలు లేకపోతే నిమ్న కులాలు, ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనం, ఆనాడు అంబేద్కర్ అనుభవించినటువంటి కష్టాలు అవమానాలు, వాటి నుంచి పుట్టిన అంశంలో భారతదేశంలో కుల జాడ్యం ఎక్కువ ఉంది. ఈ కుల చిచ్చు పెడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిమ్న జాతుల్ని అణిచేస్తున్నారు, సంపాదించుకున్నాళ్లే సంపాదించుకుంటున్నారు, అగ్రవర్ణాలుగా చలామణి అవుతూ వీళ్ళని ఏం చేస్తున్నారు? బానిసలుగా చేస్తున్నారు. దీనిపైన ఆయన పోరాటం చేశాడు. ఇవాళ పేదలుగా చూడాలి వీళ్ళని. ఎవరు? మాలల్లో, ఇందాక మధు గారు బిగినింగ్లోనే చెప్పారు కదా, మాలల్లోనూ పేదలు ఉన్నారు, మాదిగల్లో పేదలు ఉన్నారు. కాకపోతే వాళ్ళల్లో కొంతమందికి ఫలాలు అందాయి,
వాళ్ళేంటి ఐఏఎస్లు అయ్యారు, లేకపోతే కలెక్టర్లు, ఇవాళ డాక్టర్లు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక్కడ ఏం జరిగింది, మాదిగలు అటు చదువు వాళ్ళే ముందున్నారు, వీళ్ళకి చదువు అందని ద్రాక్ష అయింది. ఈ రిజర్వేషన్స్ ఇవాళ ఏంటి, కేవలం ఉపాధి పరంగా చూడకూడదు, విద్యాపరంగా కూడా చూడాలి. అందుకే వాళ్ళకేం అన్యాయం జరగలేదు కదా, పెద్దపీట వాళ్ళకే వేశారు. పెద్దన్న ఇవాళ వాళ్ళే కదా, ఎంత 7.5% వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకెంత 6.5% కదా ఇచ్చింది. 1% ఇంకా వాళ్ళే ఎక్కువ ఉన్న దీంట్లో ఎలా వీళ్ళు మాదిగలని ఇది చేయగలరు? ఇక్కడ మాలా మాదిగా వర్సెస్ కాదు, ఇక్కడ చూడాల్సిందేంటి, దక్కిన వాళ్ళు దక్కన వాళ్ళు, అందిన వాళ్ళు అందన వాళ్ళు. మనం ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనాడైతే చివరి బంతిలో కూర్చున్నా అందుద్దంటారు, ఇక్కడ వీళ్ళకి అందట్లేదు. అంటే ఏంటి, వడ్డిచ్చేవాడు వీళ్ళవాడు కాకపోవటం. అటు రాజకీయ అధికారం కూడా ఇవాళ కేవలం దీన్ని మనం సామాజిక కోణంలోనో లేకపోతే విద్యాపరంగానో ఉపాధి పరంగానో గాను అదే కాదు, రాజకీయంగా కూడా వీళ్ళు పైకి రావాలి. రాజకీయ అధికారం వీళ్ళ చేజిక్కాలి. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు అందుతోంది. అందని ద్రాక్షగా ఇన్నాళ్ళు మాదిగలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలితాలు రేపో మాపో పూర్తిగా దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. పార్లమెంట్లో కూడా ఇది జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ దీని మీద కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో మాట ఇచ్చారు కదా, ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మాదిగలు కూడా రాజకీయ అధికారం వైపు వెళ్ళాలి. ఏ పార్టీ ఇవాళ మాదిగలకు నిలబడింది, వాళ్ళ యొక్క చదువులకు, వాళ్ళ యొక్క ఉద్యోగాలకు వాళ్ళు పైకి రావటానికి దోహదపడింది, ఎవరు ఇక్కడ చిచ్చు పెడుతున్నారు కులాల మధ్య, ఆ పార్టీలని ఓడించాలి. ఈ పార్టీలని వీళ్ళు పైనేసుకుని భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లను కాపాడుకోవటం కోసం మరో పోరాటం ఇవాళ శ్రీకారం చుట్టుకోవాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.